ఇష్టం వచ్చినట్టు తిడుతురు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్మా వద్దన్నా స్వర్ణ యుగం కేసీఆర్ యుగం అన్నా అన్నా నీ దండం పెడతానా. ఆయన బహుజనుడు కాదు, నాకు మేము అయ్యాలని అనుకున్నామన్నా. కేసీఆర్ ఏదో ఎత్తుగాడేసే ఇలా దళితుల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బిఎస్పీ పార్టీని పెట్టించింది కేసీఆర్. కాల్సిరాం పెట్టింది కానీ ఇక్కడ పెట్టించింది మాత్రం కేసీఆరే. అది మాత్రం నగ్న సత్యం. ఇలా ఎందుకంటే కళ్ళ కొట్టొచ్చడం అవపడుతుందన్న. మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు ఇలా పాడబడి ఒకనాడు, అరే ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా, కత్తి మనది, సుత్తె మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండెడ్లు మనయిరా అని ఏమన్నా నల్గొండ సభల. ఈ దొర ఏందిరో వాని పీకుడేందిరో అన్న. బహుజనులు కూడా పాపం బాగా నమ్మిర్రన్న. ఏ వాదం వస్తే బహుజన్ నమ్ముతున్నారు. ఇక మాకు నిజమైన నాయకుడు పాపం మా ఈటరాజేంద్ర సార్ అన్న ఇలా ప్రజా గొంతుకని హుజరాబాద్లో ఓడగొట్టుకుర్రు, గజ్వేలో ఓడగొట్టుకుర్రు. ఆ ప్రజాస్వామ్యాన్ని రేపు మల్కాజ్గిరిలో బతికించుకుంటున్నా. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా మల్కాజ్గిరిలో మాత్రం ఈటరాజేంద్ర సార్ గెలుస్తున్నాడు. అయ్యాలి ఏముంది, లక్ష కొలువులు గోవింద, 3 ఎకరాల భూమి గోవింద, దళితుల బతుకులు గోవింద, పేదల బతుకులు గోవింద, గోవింద హరి గోవింద, ప్రగతి భవను గోవింద, గోవింద గోవింద. అయిపోయింది పాపం. కేటీఆర్ గోవింద, హరీష్ రావు గోవింద, సంతోష్ రావు గోవింద, మల్లారెడ్డి గోవింద, దానం నాగేందర్ గోవింద, గోవింద, కారు గుర్తు గోవింద, వన్ ఫామ్ హౌస్ మొత్తం గోవింద, జన్వాడ ఫామ్ హౌస్ గోవింద, గోవింద హరి గోవింద, ఈడీ వచ్చింది గోవింద, సిబిఐ వచ్చింది గోవింద. మీరందరూ కూడా తిరుపతికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో వేసి, కేసీఆర్ ఇప్పటికైనా నీ పాపాలన్నీ కడిగేసుకో. ఇంకా దరిద్రపు కొట్టోడా, నీకెందుకురా రాజకీయాలు, మనిషివరా. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరకు తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళేదో చేద్దాం అనుకుంటున్నావు. మనిషివి కాదు కేసీఆర్. నిన్ను వదిలిపెడతామా? ఓడిపోయినరు కాదు అనుకొని వదిలిపెడతారు అనుకోకు. పామును నడిమి మీదకి వెళ్ళి కొట్టినాం. ఆ పాము విషము కూరలలో ఉంటది, ఆ కూరలు వీకాలి. ఎంపీ ఎలక్షన్ లో 17కు 17 ఓడిపోవాలి. ఎక్కడ కూడా కారోడికి డిపాజిట్ రావద్దు. అంతే కదా. కవిత అరెస్ట్ అయితే సొంత కూతుర్నే కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. ఎవడ్రా నువ్వు? రాహుల్ అంటాడు. రాహుల్ ఇదేనా పెంచేది? రాహుల్ మనిషివా? ఏమి సింబల్ ఇస్తున్నావు కేసీఆర్? సారా దందా నేర్పిస్తావు. మనిషి పుడితే ఇప్పటికైనా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా? నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ నరసింహస్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇక నేను తినలేను, తాగలేను, తిన్నది అరుగుతలేదు, తాగితే ఎక్కుతలేదు, ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా ఒప్పుకో. అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో. ఇంకా రాళ్లతో కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. బింగిల్ తీసి పక్షులు తీసి ఇయ్యో సిక్కు లేకుండా ఇంకా మళ్ళా ఈయనేమో స్వర్ణ యుగం అంటుండు, ఇంకోడేమో వెండి యుగం అట. ఆ కవిత ఇంకా ఒప్పుకో. కవిత ప్లీజ్ ఒప్పుకొని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిందేసిందట. ఇట్టిట్లు వస్తున్నావు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినావా? మా మలవతి పూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినవా? లేకపోతే సానియా మిర్చి లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ ఏమైనా కప్పు తీసుకొచ్చినావా? లేదంటే విరాట్ కోహ్లీ లెక్క 6లు కొట్టినవా? ధోని లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా? కపిల్ దేవ్ లెక్క గెలిపించినావా? ఏం చేసినావు నువ్వు? 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు. అది సింబలా? ఇట్లానా? కొద్దిమంది సిగ్గు లేని వాళ్ళు ఆమె స్కాముల నుంచి డబ్బులు తీసుకొని ధర్నాలు చేస్తారు. ఇంకా బంధుకు పిలుపు, లిక్కర్ బంధుకి పిలుపు, లిక్కర్ బంధుకి ఇయ్యో పిలుపు, తెలంగాణ బంధుకు పిలుపు. నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోక జాడిస్తున్నాయి, ఊపుతున్నాయి. వీడో మనిషి, వీడికో బంధు. మనిషి పుడితే ఇంకా సిగ్గు లేకుండా 10 ఏళ్లలో దోసుకున్న చాలదని 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావురా? మనిషివురా? భూమి లేనోడు ఎట్లా బతకాలరా? ఇంకా సిగ్గు లేకుండా నాకు ఓటేయండి, నేను కాపాడుతావు. నీకే నడవ రాకుండా అన్నావు, నువ్వేం కాపాడుతావు? పొట్టు నీది నీకు చూసుకో, నీది నీకు గడుక్కో, వేరేవాడికి అడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ.